హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. మనకిష్టమైన వాళ్ళు, మన సొంత మనుషులు అనుకున్న వాళ్ళతోనే కాసేపు టైం స్పెండ్ చేసినా, కాసేపు ఏ ఫోన్లో ఉన్న మాట్లాడినా మనసుకి ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది కదండి. అలాంటిది మనతో జీవితాంతం కలిసి ఉండాలని, కలిసి బ్రతకాలని భగవంతుడి నిర్ణయం ప్రకారం మన పెద్దల ఆశీర్వాదంతో ఒకటైన భార్యాభర్తలు ఎలా ఉండాలో అంటూ కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళతో మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలో అలా మనల్ని మనం మలుచుకుంటూ వెళ్తేనే జీవితం హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పండగ వస్తుంది కదండి, ఉగాది అని నేను అన్నీ క్లీనింగ్ చేసుకుంటే ఒక వార్డ్రోబ్లో మా మావయ్య గారి బుక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆయన ఇప్పుడు ప్రజెంట్ లేరు, కాలం చేశారు. 4 years అయింది. నన్ను కూతురులాగే చూసుకునేవారు. అందులో ఒక బుక్ దొరికిందనమాట అండి. నేను ఎప్పుడు ఆ ర్యాక్ సర్దిన బుక్స్ అన్నీ ఒకసారి చూసి మా మావయ్య గారిని తలుచుకుని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేస్తూ ఉంటానన్నమాట. అందులో ఈ బుక్ నాకు బాగా ఇష్టం అండి. శివపార్వతులు కనిపిస్తున్నారు కదా, మరి ఎవరైనా మ్యారేజ్లో ఏమైనా పంచేవారు కదా, బుక్స్, హ్యాండ్ బ్యాగ్స్, కర్చీఫ్స్ ఇలా పంచుతారు కదా, అలా ఏమైనా పంచారేమో అప్పట్లో. దాంపత్య జీవన సరళి అండి, ఇది చిన్న బుక్ చూడండి. దీనిలో వైవాహిక బంధం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని జస్ట్ 3 pagesలో అన్నీ సింపుల్గా చెప్పారండి. ఈ రోజుల్లో మన ఉరుకులు పరుగుల జీవితాల్లో ఎవరి హడావిడి వాళ్ళది, ఒకళ్ళనొకళ్ళు కాంప్రమైజ్ అయ్యేది లేదు. నేనని ఉంటున్నారు కదా, కానీ మనకి లైఫ్ లాంగ్ పిల్లలు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా ఎలా ఉన్నా భార్యకి భర్త, భర్తకి భార్య ఫైనల్ అండి. వాళ్ళే చివరి వరకు మనకు తోడు, నచ్చినా నచ్చకపోయినా, అడ్జస్ట్ అయినా అవ్వకపోయినా మనం ఒకరికొకరు అనేది భగవంతుడి నిర్ణయం. అది మనం అర్థం చేసుకుంటూ మన ప్రయాణం సాగిస్తే హ్యాపీగా ఉంటుందండి, లేదంటే నరకం అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఒకసారి ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతూ అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ మన జర్నీ అలా లీడ్ చేస్తుంటే బాగుంటుందండి. లైఫ్ జర్నీ స్వీట్గా వెళ్ళిపోతుంది. బట్ ఈ రోజుల్లో బంధాలన్నీ కూడా మెకానికల్, కమర్షియల్ అయిపోయాయండి. అంతా నాది నాది నాది, నేను నాది, నా సంతోషం నా గొప్ప అని అనుకుంటున్నారు తప్ప అవతల వాళ్ళని అర్థం చేసుకుందాం, ఒక చోట మనం తగ్గుదామని ఎవరూ అనుకోవట్లేదు. కానీ భార్యాభర్తల బంధంలో మాత్రం ఇది కంపల్సరీ ఉండాలండి. అప్పుడప్పుడు తగ్గాలి, ప్రేమతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇందులో బాగా సింపుల్గా చెప్పారండి. సరదాగా చదివి వినిపిస్తాను, వింటారా మీరు కూడా? ఈజీ వర్డ్స్లో లైన్స్లా ఇచ్చారన్నమాట. ఏదో పోయం లాగా ఉంది, చదువుతాను, జస్ట్ వినండి సరదాగా. కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే విరహము, ముట్టుకుంటే మైకము, దూరమైతే జగడము, ఈ గృహస్థాశ్రమ ధర్మము సకల సృష్టికి మూలము. ఈ గృహస్థాశ్రమ జీవనం ప్రేమానురాగాల మిశ్రమము, దీనికి మూలము నమ్మకం, అది ఉన్ననాడు ఇది స్వర్గము. ఈ గృహస్థాశ్రమం సకల శ్రేయోదాయకము, అంటే అన్ని శ్రేయస్సులకి ఇదే మూలం, మెయిన్ వైవాహిక జీవితం. కంచాలు రెండైనా మంచం ఒకటై, తనువులు రెండైనా మనసు ఒకటై, ఉండాలి ప్రతి జంట కలకాలము, పండాలి వారి పంట వసంతము. ఈ గృహస్థాశ్రమం సకల జీవన సుధామృతము, ఈ రీతిన సాగాలి జీవితము, అది అందరికీ అవ్వాలి ఆనందము, ఇది భావితరాలకు ఆదర్శము, ఇది ఏ దాంపత్య ధనము. ఈ గృహస్థాశ్రమ ధర్మము సకల సృష్టికి మూలము. అంతే కదండి, భార్యాభర్తల బంధం ఉంటేనే సృష్టి నడుస్తూ ఉంటుంది. దాని నుంచి అన్ని శుభకార్యాలు, ఏ శుభాలైనా దాంపత్య జీవనం నుంచి, గృహస్థాశ్రమం జీవనం నుంచి వస్తుంది. గృహస్థాశ్రమం లేకుండా మిగతా మనం ఎన్ని చేసినా అవి పూర్తి ఫలితాన్ని ఇవ్వదండి, సంపూర్ణం అవ్వవు. ఈ ధనము సర్వార్థ సాధనము, అష్టైశ్వర్యాల్లోకెల్లా ఉత్తమము, హరిహరాదులకు అత్యంత ప్రియము, ఇది ఏ ముక్తికి సోపానము. ఈ గృహస్థాశ్రమము జీవ చైతన్య రథము, దేవతల నిర్ణయము ఈ బంధము, ఇది 7 జన్మల అనుబంధం. ఈ ధనము సర్వార్థ సాధనము, అష్టైశ్వర్యాల్లోకెల్లా ఉత్తమము, హరిహరాదులకు అత్యంత ప్రియము, ఇది ఏ ముక్తికి సోపానం. ఈ గృహస్థాశ్రమము జీవ చైతన్య రథము, దేవతల నిర్ణయము ఈ బంధము, ఇది 7 జన్మల అనుబంధము. నిత్యము తలవాలి ఈ శబ్దము, మరింత పెరుగును అనురాగము. ఈ గృహస్థాశ్రమము సర్వమంగళప్రదము, అనురాగమే మీకు ఆభరణము, జీవనమునకు ఇది ముఖ్య కవచం. మది నిండా ఉండాలి ఈ భావము, మనసంతా నిండాలి సంతోషం. ఈ గృహస్థాశ్రమం సకల శుభ పరంపరల వరము. 3 దేహములకు 3 ముళ్ళనుచు, 7 జన్మలకు 7 అడుగులనుచు, కలిపింది మిమ్మల్ని వేదాంగము, ఇది 3 దేవతల సంకల్పము. ఇది గృహస్థాశ్రమము నవజీవన కల్పవృక్షము. ఇదండి ఫైనల్ ఏమిచ్చారంటే, ఈ జీవన సూత్రము
సమస్త మంగళ భరితము. ఇది ఆచరించిన దంపతులకు ఆది దంపతుల అనుగ్రహం కలిగిన ఎల్లకాలము. సూర్యచంద్రులున్నంత వరకు ఈ మాట ముమ్మాటికి సత్యం. ఈ గృహస్థాశ్రమ ధర్మం సకల సృష్టికి మూలము. ఇది రచించిన వాళ్ళటండి శ్రీ రామప్రకాష్ శర్మట, పురోహితులటండి. చాలా బాగా రాశారు. సింపుల్గా అందరికీ సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలాగా రాశారు. మరీ సాంస్క్రిట్లో రాసినట్టు అది రాయకుండా అచ్చ తెలుగులో సింపుల్గా రాశారు. అలా మన భావాల్ని మన మనసులో దాచుకుని ఇవి ఎలా ఉండాలని చెప్పారు. అలా నడుచుకుంటే దాంపత్య జీవితం, వైవాహిక జీవితం సుఖంగా శుభంగా జరుగుతుందండి. అందరూ అలా చల్లగా సంతోషంగా ఉండాలి. ప్రతి భార్య భర్త ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్నది ఇవాళ మీకు వినిపించానమాట. దాంపత్య జీవన సరళిని మా మావయ్య గారు దాచి ఉంచిన ఒక అమృత గని, ఇందులోంచి ఒకటి తీసి చిన్న వచ్చుతున్నకు సరదాగా చదివాను. ఇది మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే అందరి ఇళ్లలో ఏవో ప్రాబ్లమ్స్, మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు. ఆయన ఇలా అన్నారు, ఆవిడ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా ఏవోటి ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఫైనల్లీ మనం ఒకరికొకరు అనే ఫీలింగ్ ఉంటే ఇలాంటివన్నీ చిన్నవి అప్పుడప్పుడు మనకి చదువుకుంటూ తెలుసుకుంటూ వింటూ ఉంటే ఏదో కొంచెమైనా మనకి ఆ ఫీలింగ్ వస్తుంది కదా, నిజమే అని. అందుకని నాకు ఇది అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. చిన్న పుస్తకమైన జీవన సత్యాలన్నీ ఉన్నట్టు అనిపించింది, భార్యాభర్తలకు ఉపయోగపడుతుందని. అందుకని మీతో షేర్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే నా వీడియోస్ మీకు కనెక్ట్ అవుతున్నాయి అనిపిస్తేనే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమైన అర్ధనారీశ్వర తత్వంతో ఎప్పుడో ప్రూవ్ చేశారండి ఆది దంపతులు శివపార్వతులు. ఇక్కడ ఈ పిక్లో చూపిస్తుంది మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి, భద్రకాళీదేవి అనమాట. స్వామి అమ్మవార్ల ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు తగ్గుతూ నలుగురిలో ఇద్దరు కలిసి నెగ్గుతూ సంతోషంగా జీవితం సాగించాలి, హ్యాపీగా ఉండాలని నా చిన్న ప్రయత్నం. మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు.